రైతు భరోసా ఊరించి ఊరించి ఇగో మీకు 9,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పగానే సరేలే ఏదో ఒకటి నాట్లప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వస్తే సాలరీల నాయన సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా అనుకున్నారు కదా. కానీ ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో ఆఖరికి వచ్చిందే చాలనుకుంటే లాస్ట్కు వీలెంత తెలివి చేసేది తెలుసా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహా అద్భుతమైన తెలివి చేసిండు. ఏం తెలివంటే గతంలో ఏం జరిగేది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 4 గుంటలు 5 గుంటలు 10 గుంటలు అట్లా వేసేవాళ్ళు. దాని తర్వాత కొన్ని రోజులకి 1 ఎకరం లేదంటే 2 ఎకరాలు, ఏదో అదృష్టం బాగుంటే ఆ 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు చేరుతూ ఉండేది. సో ఇప్పుడు ఏం చేసిరంటే ఇట్లెందుకు చేయాలని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మనం 1 ఎకరంకి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు చాలా దీని మీద వ్యతిరేకత వచ్చింది కదా రైతు భరోసా విషయంలో. ఈ వ్యతిరేకత మనం ఎందుకు మూట కట్టుకోవాలి, వాళ్ళకి ఎన్నెన్నో ఎకరాలు మనమైతే ఎకరం వేద్దాం, మళ్ళా ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. ఆహా 2వ ఎకరం కూడా వస్తుందేమో, తర్వాత 3వ ఎకరం కూడా వస్తుందేమో, 4వ ఎకరం కూడా వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు కదా. అంటే నేను మీకు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, బట్ నేను మీకు ఒకటి చూపిస్తా. ఒక రైతుకు సంబంధించి వాళ్ళకి 4 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరంకి సంబంధించిన పైసలు పడ్డాయి. ఇప్పుడు నిజంగా ఇవ్వాలి అనుకుంటే 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వచ్చు కదా. లేదు ఒక సీలింగ్ పెట్టేసి మేము 5 ఎకరాల వాళ్ళకే మేము ఇవ్వాలనుకుంటున్నాము, ఈ 5 ఎకరాల వారికి మాత్రమే మేము రైతు బంధు పైసలు వేస్తాము అని చెప్పి, అదే మీన్స్ రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పొచ్చు కదా. లేకుండా ఏం చేసిర్రు, ఇక్కడ ఒక మధ్యలో గ్యాంబ్లింగ్ లాగా ఒక కన్ఫ్యూజన్కి తీసుకొచ్చిర్రు రైతులని. ఈరోజు అందరు చూసుకొని అదేంది నాకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు రావాలని, అంటే నేను యావరేజ్గా చెప్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 ఎకరాలు ఉన్నంత వరకు కూడా 10 ఉంటే మాకు 10కి పడుతుందేమో, 5 ఎకరాలు ఉంటే మాకు ఈరోజు 5 ఎకరాల పైసలు వస్తాయేమో. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తారు, దాని తర్వాత విడతల వారిగా తర్వాత 2 ఎకరాల వాళ్ళకి ఇస్తారేమో, దాని తర్వాత 3 ఎకరాల వాళ్ళకి పడతాయేమో, ఇట్లా అనుకున్నారు. బట్ ఇక్కడే పప్పులో కాలేసి ఏం చేసినట్టు చాలా తెలివిగా ఈరోజు మ్యాక్సిమం దీంట్లో మీరు చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి, నాకు ఎందుకో తేడా కొడుతుంది, దీన్ని మెల్లగా ఏ రకంగా రూపుమాపాలి, ఈ రైతు బంధుని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్లో ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పేసి దాన్ని కాస్త ఎకరానికి 6,000 రూపాయలు తీసుకొచ్చి మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి కాసేపు అందరికి ఇస్తామని చెప్తారు, కాసేపు ఇవ్వమని చెప్తారు, మళ్ళీ మేము 9,000 రూపాయలు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టి పైసలు తెచ్చినామని చెప్తారు. మరి 9,000 కోట్లు ఉంటే ఎందుకు ఈరోజు ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే పైసలు వేసిరు? అంటే ఇది కొత్త సంప్రదాయమా? ఇప్పుడు కొత్త పద్ధతిని తెరపైకి తెచ్చిరంటే ఈ పద్ధతి వల్ల ఏం జరగబోతుందో రైతులు ఊహించవచ్చు. మీ కంట్లో కారం కొడుతున్నట్టే, మీ నోట్లో మట్టి కొడుతున్నట్టే. ఇవ్వలేము అని చెప్పలేక నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఎస్ మేము ఈ 5 ఎకరాల వాళ్ళకి మాత్రమే ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తున్నాం అనే విషయాన్ని ఏమైనా చెప్పుకొస్తున్నారా? అది లేదు. క్లియర్గా ఈరోజు అర్థమైంది కదా, రైతు భరోసా అనేది 1 ఎకరానికి మాత్రమే అని అర్థమైంది. ఇక కళ్ళు కాయలు కాచేలాగా చూడాలి. ఏంటంటే ఇంకో 2వ ఎకరానికి ఇస్తాడా, 3వ ఎకరానికి ఇస్తాడా, రేపు ఏం చేస్తారు మళ్ళీ సభలు సమావేశాలలో అంటే మేము రైతు భరోసా అందరికీ వేసినాము 70 లక్షల మంది రైతులకు అని చెప్తారు. ఎంత తెలివబ్బా ఇది. అంటే మన కళ్ళతోటి మన వేలు ఒడుసుడే అన్నట్టు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎస్, ఎందుకంటే 15,000 కానించి సంవత్సరానికి 15,000 రావాల్సిన రైతు భరోసా పైసలు ఆఖరికి 12,000 రూపాయలు చేస్తే కూడా పోనీలే వస్తే ఎంతో కొంత రానీలే మనకు ఏదో రకంగా ఉపయోగపడకపోతుందా అని అనుకొని సర్దుకున్నారు కదా. ఎస్, ఆ సర్దుబాటుతనమే ఈరోజు మీ కళ్ళతో మీ వేళ్లతో మీ కళ్ళే ఒడిచిండు. అందరు ఈరోజు ఏమనుకున్నారంటే ఓహో ఈరోజు 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 1 ఎకరమో లేకపోతే ఒక 35 గుంటలో ఇట్లున్న వాళ్ళకి పడతాయేమో, 2 ఎకరాలకు విడతల వారిగా 3 ఎకరాల వారికి విడతల వారిగా ఇది ఎక్స్పెక్ట్ చేసారు. నిజంగా రైతులు కూడా ఈరోజు ఏ ప్రకారం వచ్చారంటే సర్లే 5 ఎకరాల వరకు ఇచ్చినా చాలు, ఆఖరికి 4 ఎకరాల వరకు వచ్చినా చాలు అనుకునే రైతులుంటే ఆఖరికి మొత్తం ఎగనామం పెట్టి ఇలా గుండు కొట్టించి గుండు సున్నా పెట్టినట్టుగా ఇవాళ ఎన్నెన్ని ఎకరాలు ఉండని ఎకరంకి పైసలు అదే మోడీ పైసలు పడతాయి కదా పిఎం కిసాన్వి, ఎన్నున్నా కూడా ఆయన సంవత్సరానికి
6,000 ఇంత వేస్తాడు కదా, 3 టర్ములు కలిపి 6,000 రూపాయలు ఏమేస్తాడు, ఎంతనన్నా భూమి ఉండని. సేమ్ ఇదే బాటలో మోడీ బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు ప్రకారం చూసుకుంటే మాత్రం కొత్త విధానానికి తెరలేపారు, కొత్త పద్ధతికి తెరలేపారు. మరి మిగతా ఎకరాలకు అనేది వేస్తారా వేయరా అనేది కన్ఫ్యూజ్, కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది మాత్రము టోటల్గా 1 ఎకరానికి మాత్రమే పరిమితం అని చెప్పాలి. దాని తర్వాత దీన్ని కాస్త క్లోజ్ చేస్తారు. రైతులు జర్ర అర్థం చేసుకోండి, నేను ప్రభుత్వాన్ని అర్థం చేసుకోమని చెప్పట్లేదు, జరుగుతున్న మిమ్మల్ని ఏ రకంగా వంచబోతున్నారో మీరు అర్థం చేసుకుంటే మీకే బాగా క్లారిటీ వస్తుంది.